రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అయితే కూకట్పల్లి, కుబ్దులాపూర్, ఎల్బీ నగర్, పటాన్చెరు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జీర్ణించుకోలేక కాంగ్రెస్ దుర్మార్గమైన చేష్టలు చేస్తోందని మండిపడ్డారు. కుబ్దులాపూర్ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి గులాబీ శ్రేణులు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కూకట్పల్లి, కుబ్దుల్లాపూర్, ఎల్బీ నగర్, పటాన్చెరు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తీసేయడం జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తీసివేయడం జరిగింది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? లెక్క ఇప్పటికే ఇక్కడ మనం కుత్బుల్లాపూర్లో చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం మొత్తం గులాబీమయమైపోయింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం, తెలంగాణ ప్రజల సురక్షితంగా జీవించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికే 25 సంవత్సరాలు అయినందువల్ల రజతోత్సవ కార్యక్రమాలు భారీగా ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా గులాబీ శ్రేణులందరూ కూడా ఫ్లెక్సీలతోని తోరణాలు ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా అంటే మొత్తం ఏర్పాట్లు చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎటు చూసినా గులాబీమయమయ్యే విధంగా ఒకవైపు తోరణాలు, మరోవైపు ఫ్లెక్సీలతో కూడా నగరం అంతా కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 10 సంవత్సరాలలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నీళ్లు, నిధులు, నియామకాల అనే నినాదంతో ఉంచేటువంటి కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే కాంక్షతోని ప్రతి ఒక్కరు సొంత వాహనాలతో వరంగల్ సభకు పయనమయ్యారు. దానిలో భాగంగానే ఒకవైపు కూకట్పల్లిలో కావచ్చు, మరోవైపు కుత్బుల్లాపూర్లో, ఇటు చూసినట్టే పటాన్చెరులో, దానితో పాటుగా ఎల్బీ నగర్లో, అంటే ప్రతి ఒక్క కాడ ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలు అవుతున్నాయి వాటిని చింపేసి ఒకవైపు హైడ్రా అధికారులు, మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు ఇద్దరు కూడా దాన్ని తొలగించినట్లుగా ఇప్పటికే చెప్తున్నారు. దీనికి కారణం ఒకటే, అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో వాళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, ఇది ప్రజలకు ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో ఒకవైపు హైడ్రాతోని, మరోవైపు ఈ విధంగా ప్రతి ఒక్క ఇబ్బందులకు గురైన విషయాలు తెలుసుకొని ఇప్పటికే ప్రజలందరూ కూడా స్వయంగా వాళ్ళ సొంత వాహనాలతోనే బయలుదేరుతున్నారు. ఒకవైపు ఎడ్ల బండిలో, మరోవైపు సొంత వాహనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కానీ దీనిని ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటువైపు అధికారులు సైతం కూడా రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా, అంటే సభ పూర్తి కాకముందే మొత్తం కూడా ఇక్కడ తొలగించిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఒకవైపు పుట్టిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలను మాత్రం నెలల తరబడి అక్కడే ఉంచుతారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్ ది సేమ్ టైము బీజేపీ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలనేమో తొలగిస్తారు. కానీ రాత్రి ఏర్పాటు చేసినటువంటి, అంటే రేపు మీటింగ్ ఉంటే ఒకరోజు ముందు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను ఏ విధంగా తొలగిస్తారని చెప్పేసి ఇప్పటికే వచ్చేసి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసి కమిషనర్ సైతం కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దానిలో భాగంగానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి సంబంధిత డీసీ కూడా ఫిర్యాదు చేసేసి ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక్కడ మనము చూద్దాము. చెప్పండి, అసలు మీరు ఇక్కడ అంటే ఫ్లెక్సీలను ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చి ఏమైనా చింపేశారా? అసలు చింపడం గల కారణాలు ఏంటిది? రేపు 27వ తేదీన జరగబోయే సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్క శ్రేణులు, అభిమానులు, కేసీఆర్ గారి గుండెల్లో పెట్టుకున్నటువంటి అభిమానులందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో మేమందరం కూడా 27వ తారీఖు నాడు చలో వరంగల్ కార్యక్రమానికి మేమందరం కూడా వస్తున్నామనే తరుణంలో
కార్యకర్తలు, కొద్బులాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, చిన్నపాటి కార్యకర్తలు కూడా అందరూ కూడా వారికి తోచినంత స్టిక్కర్లు, ఫ్లెక్సీలు, చిన్న చిన్న రౌండ్ పెద్ద ఫ్లెక్సీలు అవన్నీ ఏర్పాటు చేసుకుంటే రాత్రి నిజంగా దొంగల్లాగా వచ్చేసి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఇంటిమేషన్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్లెక్సీని చింపడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా వాళ్ళు అధికారులు కూడా వాళ్ళకు తొత్తుల్లా వ్యవహరిస్తూ మాకు ఇంటిమేషన్ వాళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళు తీసిరని చెప్పి వీళ్ళు మున్సిపల్ సిబ్బంది తీసిందని చెప్పేసి ఒకరికొకరిపై అవగాహన లేకుండా కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా రేపు ప్రతి ఒక్క స్టిక్కర్ పైన ప్రతి ఒక్క ఫ్లెక్సీ పైన 27వ తేదీ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసింది. కార్యక్రమం రేపు ఉంది కాబట్టి ఒక దురహంకారంతో అధికారంలో ఉండి కూడా ఈరోజు భయపడి తన హామీలను నెరవేర్చకుండా ఈరోజు ఈ యొక్క ఫ్లెక్సీలను చించి కావాలని చెప్పి కార్యకర్తల మనోభావాలను దెబ్బతినే విధంగా వివరిస్తున్నటువంటి ఈ యొక్క అధికారులు, ఈ యొక్క కాంగ్రెస్ శ్రేణులు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఖబర్దార్ తెలియజేస్తా ఉన్నాం. కావాలని చెప్పేసి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఎన్ని చేసినా కూడా గుంటల్లో ఉన్నటువంటి కేసీఆర్ ఎక్కడ పోడు 100% 27వ తేదీ జరగబోయే ఈ యొక్క బహిరంగ సభను 100% సక్సెస్ చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. అంటే దాదాపు అంటే బీజేపీకి సంబంధించినవి కానీ కాంగ్రెస్ సంబంధించిన పుట్టినరోజు కూడా ఉంచుతున్నారు, ఫ్లెక్సీలు ఉంటున్నాయి, కానీ ఇవి తొలగిస్తున్నారు. అవి ఉండడానికి గల కారణాలు ఏంటి అంటూ ఇప్పుడు అధికారం ఉంది మాకు అనేసి వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటూ అదేవిధంగా అధికారులను వాళ్ళ చేతిలో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది 100% రాంగు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రేపు కేసీఆర్ గారి 25వ మా బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రజతోత్సవం జరుపుకుంటున్నాము. దానికి కావాలని అడ్డుకోవాలని పోలీసులు కానీ అధికారులు కానీ అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా మా సభను ఆపాలని చూస్తున్నారు. వాళ్ళకి తరం కాదు. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ జాతిపిత. వారిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. బీఆర్ఎస్ శ్రేణులు కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద గారి అదేవిధంగా శంభుపూర్ రాజు గారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ఇక్కడి నుంచి బయలుదేరి సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే మా ఫ్లెక్సీలు మేము మా పార్టీ నాయకులు పెట్టినటువంటి ఫ్లెక్సీలను చింపడం ఇది సిగ్గు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన చర్య కాదు. ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఎంత సిగ్గుమాలిన పని అంటే వారిని ఎంత తిట్టినా కానీ ఇక తక్కువనేసి మేము ఖండిస్తుంటూ వారిని ఇలాంటి చర్యలు చేయొద్దని చేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఇప్పటికే డీసీ ఏమన్నారు? డీసీ గారికి మేము బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ఏమంటాడంటే మాకు సంబంధం లేదు, మేము ఆ ఫ్లెక్సీలను మేము తొలగించలేదు, డిఆర్ఎఫ్ బృందం రంగనాథ్ వారి హైడ్రా తరఫున వాళ్ళు చేసిండొచ్చు, నాకు కూడా ఇంటిమేషన్ లేదు, నేను కూడా వెళ్ళి చూసినా, మాకైతే సంబంధం లేదని చెప్పి డీసీ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను జించేయడం జరిగింది. ఫ్లెక్సీలను జించేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలలో కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణ ప్రజల గుండెలలో కేసీఆర్ ఉన్నాడు. ఫ్లెక్సీలు జింపేసినంత మాత్రాన మరి ప్రజల గుండెల నుంచి కేసీఆర్ గారిని తొలగించాలంటే తొలగించే ప్రసక్తి ఈరోజు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. రేపు బహిరంగ సభను ఏం చేసినా కూడా దిగ్విజయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. అంటే ఇప్పటికే అంటే ఫ్లెక్సీలని చింపినా కూడా కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు అనేది ఎవరు తోడ్పడారు, ఎవరు ఎన్ని చేసినా ఖచ్చితంగా కేసీఆర్ రజతోత్సవ సభని ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం. అంటే ఒకవైపు హైడ్రా కథలు తొలగించారని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు, హైడ్రా అధికారులను అడుగుతున్నాం, మాకు ఎలాంటి సమాచారం లేదు, జిహెచ్ఎంసీ వారు తీశారంటే. అంటే అధికారులు కూడా అంటే రాత్రి సమయాలలో ఫ్లెక్సీలు కట్టినటువంటి నేతలకు కావచ్చు ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయంలో వచ్చి ఎవరికి చెప్పకుండా ఒకవైపు హైదరాబాద్ కావచ్చు జిహెచ్ఎంసీ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్పితే ఫ్లెక్సీలని ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసి అధికారులను అడ్డం పెట్టుకొని ఈ అంటే గులాబీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించిన పరిస్థితులు కనబడుతుంది లెక్క.